సహజంగా సహజంగా ఎంతటి వారికైనా నేను లోకువే. అందరి దృష్టిలో నేను లోకువ అంటే తక్కువ. అందరి దృష్టిలో నేను ఎక్కువ. అందరి దృష్టిలో వాడు మనతో సమానంగా ఉంటాడు. ఇక్కడ ఏంటి? పదముల గమనిక, భావం, భాష. ఏం చెప్తున్నాడు స్వామి? పదముల భావ ప్రకటన కేవలం భాష ద్వారానే. భాష అంటే శబ్దం ద్వారా, కదలిక ద్వారా, జీవ ప్రాణ శక్తి ద్వారా. జీవ అంటే జీవం. జీవం అంటే సుఖ దుఃఖాలు కనిపించుట. జీవితం సుఖ దుఃఖాలమయం. సర్వం సుఖ దుఃఖాలే. లాభం నష్టం, సుఖం దుఃఖం, రాగం ద్వేషం, అవును కాదు, అన్ని రకాల దేహధర్మంతో సుఖ దుఃఖం. అదేవిధంగా దేహం మౌనమయం, దేహం జ్ఞానమయం, దేహం ఆనందమయం, దేహం కేవలం గమనించేవాడి గమనికమయం అని అంటారా? వాస్తవం ఇది. అంటే నేను ఉన్నాను, గమనించేవాడిగా స్వయం గమనికతో. నేను ఎలా ఉంది? నేను ఎవడను? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎక్కడికి పోతాను? నేనేమైపోతాను? నా పరిస్థితి ఏంటి అని అనుకుంటా, గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, భావించుట, తలంచుట, కదులుట సహజం. కేవలం నేను మాత్రమే. నేనంటే ఏమిటి? దేహమా? ఓకే. దేహం నేను కాదని ఏ మానవుడైనా చెప్తాడా? నీ పిల్లని చెప్పదు. సాటి పిల్లలను గుర్తించి గమనించి తెలుసుకుని బారు పిల్లలు, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు వస్తారు. వాటి మూమెంట్స్ అలాగే ఉంటాయి. కానీ మన ఆచారాలు, ధర్మాలు, గుణాలు మానవుడికే పరిమితమైనవి. ఆ లోక దృష్టిలో కొంచెం ఎక్కువ తక్కువ, సమిష్టి ఇష్టి అంతే తేడా. ఎలా చెప్పగలం? మరి పిల్లలు ఎన్ని జాతులున్నా గుంపులుగా ఉంటాయి. మనుషులు ఎక్కడ జాతులున్నా కూడా కలవటం సక్స్గా, అంటే తల్లిదండ్రుల రూపంగా, అన్నదమ్ముల రూపంగా, అక్కచెల్ల రూపంగా, తాత ముత్తాతల రూపంగా వంశపారంపర్యంగా ఉంది. సృష్టిలో సంతానం లేని వాళ్ళు రాజుల దగ్గర మహారాజు నుంచి దత్తత చేసుకున్నారు. యువకులమైన పరిస్థితిని బట్టి. రాజు చనిపోతే గజానికి కోలాహలం వదిలేవాడు. అలా వ్యక్తి వదిలేస్తే పాడేరాదు. ఈ విధంగా కూడా జరిగింది. కానీ మానవులంతా ఏంటి? మానవ జాతిని, మానవాచారాలనే, మానవ ధర్మాలనే ఆచరిస్తున్నాడు. ఆచరించడం తప్పదు. అదే ప్రకృతి పరంగా కావచ్చు, నమ్మకం దైవపరంగా కావచ్చు, ఏతు దేవుడు లేడు అనే వాదం కావచ్చు, మానవులందరూ మానవ ధర్మాలు పాటించవలసిందే అని ప్రత్యేకించి మానవుడికి తెలుసా? అందరికీ తెలుసా? మానవుడికే తెలుసు. దానికి సామాన్యుల గురించి పండితుల వరకు, అసామాన్యుల వరకు, చదువుకున్న వారికి, చదువు లేని వారికి, చదువు వెళ్ళేవాడికి, సొంతగా ఉన్నవారికి, సొంత చేయని వారికి కూడా తెలుసు. ఏది లేదనుకో, వాడికి ఏం కావాలి? ఆకలి డబ్బులు సహజం. చదివినాడికి ఆకలి డబ్బులు. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్ ఏ భాషలో అయినా ఆకలి డబ్బులు నెసెసరీ, అంటే అత్యవసరం. అది సహజంగా ఉన్నాయి. నేను ఎంత సహజమో నేను గమనిక ఆకలి డబ్బులే, నేను గుర్తించేది ఆకలి డబ్బులే, నేను తెలుసుకునేది ఆకలి డబ్బులే. లేకపోతే రేపు ఆకలి 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 తెలిస్తే అమ్మయ్య హాయిగా ఉంది. ఈ విధంగా నేను పర్యంతం పాదం దగ్గరించి సరస్సు దాకా అన్ని అభయాలతో వాడు చక్కగా చిన్న పంచి అనేక రకాలుగా వాటిని వాడుకుంటున్నాడు. ఇది మర్మావయాలు పైన కింద కాదు, మొత్తం జుట్టు చూసుకోండి.